ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ అధ్యాయం చివరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇస్తున్నారు. ఇది అధ్యాయానికి చివర కాదు, అసలు వేదాంతం మొత్తానికి కూడా చివర. ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడా పరమలక్ష్యం మోక్షం, మోక్షాన్ని అందుకోవటమే. కాకపోతే మనం మాత్రం ఆచరణలో అద్దపు మిగిలినవన్నీ పట్టించుకుంటాం, అది వేరే విషయం. కానీ మోక్షాన్ని మాత్రమే అందుకోవటం మానవ జన్మ యొక్క పరమార్థం. అది కనుక లేకపోతే ఈ జన్మ వ్యర్థం. ఏమంటే చాలామంది వ్యర్థం చేసుకుంటున్నట్టే కానీ అవును వ్యర్థం చేసుకున్నట్టే. 1,99,99,000 మంది వ్యర్థం చేసుకున్నట్టే, దాంట్లో ఏం సందేహం లేదు. ఏ జన్మలో మనం చేసుకున్నటువంటి అదృష్టమో, ఎన్ని జన్మల్లో చేసుకున్నటువంటి అదృష్టమో, మనం ఈ మార్గంలోకి రావటం, ఈ శాస్త్రాలను వినటం, వీటిని ఎంతో కొంత అవగాహన అర్థం చేసుకోవటం, సాధన చేయాలనేటువంటి ఆలోచన చేయటం, ఇదంతా కూడా మన యొక్క అదృష్టం. గమనించినా గమనించకపోయినా మీకు అదృష్టమే, దాంట్లో మాత్రం ఏం అనుమానం లేదు. మరైతే ఏం చేయాలి చివరికి? ఇదంతా నేర్చుకునే దేనికి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల ఇది అధ్యాయానికి చివరి చెప్పాల్సినటువంటిదే కాదు, సమస్తమైనటువంటి వేదాంతానికి కూడా చివరి చెప్పాలి. 100 జన్మలు ఈ మార్గంలో ప్రయాణం చేసిన తర్వాత అయినా చివరి మనకి చెప్పాల్సినటువంటి మాట ఇది. అయితే ఇలాంటివి అనేక సందర్భాల్లో కూడా వస్తూ ఉంటాయి కనుక మనం వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ మన లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, అంత ఇంకేం లేదు. ఓహో మనం అందుకోవాల్సింది మోక్షాన్ని అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం కాబట్టి, మనకు అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు బయట ఉంటాయి కాబట్టి, అందుకని మళ్ళీ మళ్ళీ ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారో 413వ శ్లోకాన్ని చూడండి. సర్వోపాధి వినిర్ముక్తం సచ్చిదానందమద్వయం భావయాత్మానమాత్మస్థం న భూయః కల్పసేధ్వనే. సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని ఉపాధుల్ని కూడా విడిచిపెట్టి, అంటే మనం ఏ సాధనలు చేసినా దేనికనంటే ఉపాధులన్నీ వదిలిపెడతాను. ఉపాధులే మన స్వరూపాన్ని మనకి తెలియకుండా చేస్తున్నాయి. మరి మన స్వరూపంలో మనం ఉండాలంటే ఉపాధులు వదలాలి. ఉపాధులు అంటే ఈ దేహాదులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలే ఉపాధులు. కాబట్టి ఈ ఉపాధులన్నింటినీ కూడా విడిచిపెట్టి సచ్చిదానందం, సత్తు చిత్తు ఆనందం, పరమాత్మని వ్యతిరేక పదాలతో ఎన్నైనా చెప్పొచ్చు, అనుకూల పదాలతో ఈ 3 తప్ప ఇంకేం చెప్పడానికి ఇది. సత్తు చిత్తు ఆనందం ఎప్పుడూ ఉండేది, జ్ఞానస్వరూపమైనటువంటిది, ఆనందస్వరూపమైనటువంటిది, అద్వయం రెండవదేది లేనటువంటిది. అటువంటి ఆత్మస్థం ఎక్కడుందట? నీలోనే ఉన్నటువంటి ఆత్మానం, నీవే అయినటువంటి. ఎంత చక్కగా మాట వస్తుందో చూడండి. ముందు 3 లక్షణాలు చెప్పారు. అన్ని ఉపాధుల్ని విడిచిపెట్టినటువంటిది, ఉపాధులన్నీ వదిలేసినటువంటిది, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటిది, రెండవదేది లేనటువంటిది, ఒక్కటే ఉన్నదంతా ఒక్కటే అయినటువంటిది, నీలోనే ఉన్నటువంటిది. కానీ దానికోసం ఎక్కడ వెతుకుతావు? నీలోనే ఉన్నటువంటిది. ఆ తర్వాత అసలైన మాట చెప్తుంది, నీవే అయినటువంటిది. అసలు నీలో ఉండటం కాదు, నీవే. నీలో ఉండటం అనే మాట ఎవరికి తృప్తిగా ఉంటుందంటే, నేను దేహాన్ని అనుకునేవాళ్ళకి. నేను దేహాన్ని అనుకున్నప్పుడు నా లోపల ఉన్నది. కానీ నీవే అని అంటే ఇప్పుడు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని ఈ దేహాన్ని తగిలించుకున్నాను. కాబట్టి నీవే అయినటువంటి ఆత్మని భావయ, ధ్యానించు. ఇది ఇంకేమి లేదు మనకున్న పని.
నువ్వే అయినటువంటి ఆత్మని ధ్యానించు. మొన్న మాట చెప్పాం, సోహం సోహం భావేన పూజయత్తని. సోహం భావేన పూజయత్ అంటే ఏమిటి? నేను ఆత్మనేని. మరి ఇక్కడ చెబుతుందండి నువ్వే అయినటువంటి ఆత్మని ధ్యానించని. కాబట్టి అదే ఆ సోహమే. ఇంకో రకం ఎన్ని రకాలుగా చెప్పినా విషయం మాత్రం అది. అయితే అలా ధ్యానిస్తే ఏం జరుగుతుందట? భూయ తిరిగి అంటే మళ్ళీ అధ్వనే ఈ సంసారం అనేటువంటి ఈ జనన మరణ చక్రంలో నా కల్పసే చిక్కుపడవు. ఇది చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ జన్మ అంటూ లేకుండా. జన్మ లేకపోతే దుఃఖాలు ఉండవు, మరణం ఉండదు, ఏమీ ఉండవు. మరి ఏమీ ఉండకపోతే ఏముంటాయండి? ఆనందమే ఆనందం. ఇక రెండోది ఏముండదు. ఆ ఆనందాన్ని మనం ఊహించడానికి వీల్లేదు. అది ఎలా ఉంటుందో కూడా మనం భావించడానికి వీల్లేదు. మనసుకు అందేటువంటిది కాదు. ఎందుకంటే మనసు ఆగిపోయిన చోట తెలిసేటువంటి ఆనందం మనసు ద్వారా తెలుసుకోలేదు. అందుకని మనకి ఇక్కడ ఆనందాలు తెలుసు, ఈ మనసు ద్వారా పొందే ఆనందాలు తెలుసు, కానీ ఆనందం తెలియదు. అందుకనే అటువంటి ఆనంద స్థితిలో నువ్వు ఉంటావు అని ఇక్కడ తెలియజేశావు. కాబట్టి ఆత్మని ధ్యానించాలి, నిన్ను ధ్యానించాలి, నిన్ను నువ్వు ధ్యానించుకోవాలి, నీ స్వరూపాన్ని నువ్వు ధ్యానించాలి, నీ యథార్థ స్వరూపాన్ని ధ్యానించాలి. అయితే అది ఎటువంటిది? దాన్ని ఎటువంటి దానిగా ధ్యానించాలి? అందుకే ఇక్కడ 3 లక్షణాలు చెప్పారు. సర్వోపాధి వినిర్ముక్తం అన్నారు. మొట్టమొదటి అన్ని ఉపాధుల నుంచి విడిపడినటువంటిది ఆత్మ. ఆత్మ అంటే అన్ని ఉపాధుల నుంచి విడిపోతేనే దాన్ని ఆత్మ. ఏ ఉపాధిని కలిగించుకున్నా దాన్ని ఆత్మ అంటానికి వీళ్ళు. కాబట్టి అన్ని ఉపాధుల నుంచి విడిపోయినటువంటి ఆత్మని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవే ఉపాధులు. 5 కోశాలు అవే ఉపాధులు, 3 శరీరాలు ఇవే ఉపాధులు, 3 శరీరాలను 5 కోశాలను 2 ఒకటే అవే ఉపాధులు. కాబట్టి ఈ ఉపాధులన్నీ కూడా ఉన్నట్టుగా సత్యమైనటువంటివిగా మనం భ్రమపడుతూ ఉంటాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపడేదాకా ఈ ఉపాధుల్ని సత్యమే అనుకుంటాం. ఈ శరీరం సత్యం అనుకుంటాం, ఈ శరీరం ద్వారా చేసేటువంటి కర్మలు సత్యం అనుకుంటాం, మనసు సత్యం అనుకుంటాం, మన భావాలు సత్యం అనుకుంటాం, అన్నీ మనం సత్యం 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 అని అనుకుంటాం. కారణ శరీరంలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మ శరీరంలో సంకల్పాలుగా వ్యక్తం అవుతాయి. మన బుద్ధిలో కోరికలు ఉన్నాయి, మనసులో ఆలోచనలు వస్తాయి. అంటే ఆ కోరిక ఎట్టు తీర్చుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచన ఎప్పుడైతే స్థిరపడిపోయిందో అప్పుడు ఆలోచన ప్రకారం దేహం పనిచేస్తుంది. దాంతో నీకు ఆ వస్తువు రావటమో రాకపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. ఈ ప్రకారంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా ఎప్పుడు కూడా కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ కర్మల యొక్క ఫలితం వల్ల సుఖ దుఃఖాలను పొందడం జరుగుతూ ఉంటుంది. ఎవరు సుఖ దుఃఖాలను పొందుతున్నారు? ఆ పొందేదాన్ని అహంకారం అంటారు. చేసేది అహంకారం, పొందేది అహంకారం. కాబట్టి ఈ అహంకారమే ఇవన్నీ కూడా పొందుతూ ఉంటాయి. ఈ పొందేటప్పుడు అహంకారం అలజడులు, ఆందోళనలు, అశాంతి అన్నీ ఉంటాయి. కోరిక తీరకపోతే అశాంతి. ఓ పని చేస్తూ ఉంటే ఇది అవుద్దా కాదా అని ఆలోచన వచ్చిందంటే అలజడి. ఇవన్నీ కూడా ఈ అహంకారానికి సంబంధించినటువంటివి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, వీటన్నిటిని నడుపుతున్నటువంటి అహంకారము నేను కాదు. నేను ఈ అహంకారానికి కూడా అవతల ఉన్నటువంటి, ఈ అహంకారానికి కూడా వేరుగా ఉన్నటువంటి ఆత్మను, రహస్యంగా ఉన్న, గుప్తంగా ఉన్న, ఆత్మగా ఉన్న ఆత్మనైనటువంటి నేను అకర్తని, అభోక్తని. ఊరికే కేవలం సాక్షిగా ఉన్నా. ఈ దేహం ఏం చేస్తున్నది నాకు తెలుసు, ఈ మనసు ఏం ఆలోచిస్తున్నది నాకు తెలుసు, ఈ బుద్ధిలో ఏ కోరికలు ఉంది నాకు తెలుసు. కానీ తెలుసని నేను చెప్పను, తెలుసుకోవాలని అనుకోను, తెలియకపోతే ఎట్లా అని బాధపడను. కేవలంగా ఊరకే అలా చూస్తూ ఉంటాను. అదిగో అటువంటి ఆత్మని నేను. అక్కడికి రావాలి మనం. కేవల సాక్షిగా ఉన్నటువంటి ఆత్మని, ఏ ఉపాధులు లేనటువంటి ఆత్మని. నాకు దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేవు, బుద్ధి లేదు, ఏం నాకేం లేవు.
నేను కేవల ఆత్మని, నేను కేవల చైతన్యాన్ని, ఈ దేహమునందు అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని నేను ఊరికినట్లు చూస్తూ ఉంటా, అంతే. అన్నీ తెలుసుకుంటా ఉంటా, అంతే. తెలుసుకోకపోతే నాకేం దిగులు లేదు, తెలుసుకున్నందువల్ల నాకేం ప్రయోజనం. కాబట్టి అటువంటి రూపం, అటువంటి స్వరూపమైనటువంటి ఆత్మని నేను అని చూడాలి. అలాగే ఈ ఉపాధుల యొక్క వృత్తులకి నేను సాక్షిగా ఉన్నా. ఈ ఉపాధులన్నీ పనిచేయటం వల్ల ఓ నష్టం ఏమిటనంటే నేనెవరినో నేను మర్చిపోతున్నాను. ఈ ఉపాధులు పనిచేయటం వల్ల శరీరం పనిచేస్తుంది, నన్ను నేను మర్చిపోతున్నాను. మనసు ఆలోచన చేస్తుంది, నన్ను నేను మర్చిపోతున్నాను. నన్ను నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు? మనసు. మరి ఆ మనసు ఏమైనా ప్రశాంతంగా ఉందా? వ్యవహారాల్లో ఉంది. మరి వ్యవహారాల్లో ఉంటే నన్నట్టు గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి మనసు అడ్డం, అందుకనే మనసు సాగిపోవాలి. కాబట్టి మన యొక్క నిజస్వరూపాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. దేనివల్ల? మన ఆలోచనల వల్ల, మన కర్మల వల్ల, మన కోరికల వల్ల, మన ప్రాపంచిక వ్యవహారాల వల్ల మన స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం. అవి ఆగిపోతే మన స్వరూపం ఏమిటో మనకు తెలుస్తుంది. మన స్వరూపాన్ని మనం మర్చిపోవటం వల్ల జీవుడిగా అహంకారంగా జీవిస్తూ ఉన్నాం. మన యథార్థ స్వరూపాన్ని, మన నిజ స్వరూపాన్ని శాస్త్రాల ద్వారా మళ్ళీ 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 శ్రవణం చేస్తూ ఉండాలా. శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేస్తూ ఉండాలా. మననం చేసి అటువంటి ఆత్మయే నేను, ఆ ఆత్మయే నా నిజస్వరూపము, నేను ఆత్మనే కానీ దేహాన్ని కాదు అనేటువంటి భావన ఉండాలి. ఈ సుఖ దుఃఖాలన్నీ నావి కావు, ఈ లాభ నష్టాలు, ఈ జయాపజయాలు ఇవి కూడా నావి కావు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మరి నేను ఎవరిని? జీవో నాహం దేహో నాహం ప్రత్యేక భిన్నం బ్రహ్మైవ. నేను జీవుణ్ణి కాదు, నేను దేహాన్ని కాదు, నేను బ్రహ్మాన్ని అని నిత్యము నిరంతరము కూడా భావన కలిగి ఉండాలా, దృఢ నిశ్చయం కలిగి ఉండాలా. మూడు శరీరాలు లేదా 5 కోశాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేదా 5 కోశాలు, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నేను విడుదల పొందినటువంటి వాడిని. అందుకని ఉపాధి వినిర్ముక్తుణ్ణి, ఉపాధి వినిర్ముక్తం అని మనకి తత్వబోధలో వచ్చింది. నేను ఉపాధులన్నీ వదిలిపెట్టినటువంటి వాడు. కాబట్టి ఉపాధులు వదిలిపెడితేనే ఆత్మగా ఉండేది. కనుక నేను ఉపాధులు లేనటువంటి వాడిని. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా ఉపాధులకు చెందినవి, ఈ మనస్సుకు చెందినవి, ఈ అంతఃకరణానికి చెందినవి, నాకు చెందినవి కాదు, ఆత్మనైనటువంటి నాకు చెందినవి కాదు. రాత్రి గాఢ నిద్రలో నా స్వరూపం ఏదో అదిగో అదే నా యథార్థమైనటువంటి స్వరూపం అని ఈ రకంగా ధ్యానించాలి. ఇక రెండవది సచ్చిదానందం. సచ్చిదానం అంటే సత్తు చిత్తు ఆనందం. సుఖ దుఃఖాలన్నీ కూడా అంతఃకరణానికి సంబంధించినవి, నాకు చెందినవి కాదు. మరి నాకేమున్నాయి? కేవల ఆనందం, పైగా సత్, నేను ఎప్పుడూ ఉండేటువంటి వాడిని. నా స్వరూపం ఏమిటి? నేను ఎప్పుడూ ఉండేవాడిని. ఒకప్పుడు ఉండడం, ఒకప్పుడు లేకపోవడం అనేటువంటిది లేదు. అలాగే నేను జ్ఞానస్వరూపాన్ని, అన్నీ తెలుసుకుంటూ ఉండేది. అలాగనే ఆనంద స్వరూపాన్ని. మరి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క వృత్తులన్నీ తెలుసుకునేది కనుక నేను జ్ఞానస్వరూపం. కనుక నేను జ్ఞానస్వరూపంగా ఎల్లప్పుడూ ఉండి పుట్టుక చావు లేకుండా, మార్పులేవి లేకుండా శాశ్వతంగా ఉండేటువంటి ఆ సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యాన్ని అని భావన చేస్తూ ఉంటాను. ఇలా మన నిజస్వరూపాన్ని, మన అసలు స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని నిత్యము నిరంతరము ఆ ధ్యాసలో, ధ్యానంలో ఉండాలి. ఇక మూడవది అద్వయం. అద్వయం అంటే రెండవది ఏది కూడా లేదు అని. నిజంగా ఆత్మ ఒక్కటే, ఆత్మ కన్నా రెండవది ఏమీ లేదు. ఈ దేహం కన్నా అనేక దేహాలు ఉన్నాయి వేరే, ఈ మనసు కన్నా అనేక మనస్సులు ఉన్నాయి, ఈ బుద్ధి కన్నా అనేక బుద్ధులు ఉన్నాయి, ఈ ఇంటి కన్నా ఇంకా ఇట్టాటి ఇళ్ళు చాలా ఉన్నాయి, ఈ ఊరి కన్నా ఇట్టాటి ఊళ్ళు చాలా ఉన్నాయి, ఈ రాష్ట్రం కన్నా ఇంకా రాష్ట్రాలు ఉన్నాయి, ఈ దేశం కన్నా ఇంకా దేశాలు ఉన్నాయి, ఈ భూమి కన్నా ఇంకా కొన్ని భూములు ఉన్నాయి, ఈ గ్రహం కన్నా ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ సూర్యుడి కన్నా ఇంకా చాలా మంది సూర్యుడు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ఆత్మ కన్నా ఇంకొక ఆత్మ ఉంది, ఇక్కడ మాత్రం కుదరదు. ఎంతవరకు ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ ఆత్మ కన్నా ఇంకొక ఆత్మ లేదు.
ఎందుకని ఆత్మ ఏకం అద్వయం, ఏకమేవ అద్వయం బ్రహ్మ, నేహ నానాస్తి కించన, ఇంకా ఏమీ లేదు ఇంతకంటే. కాబట్టి అద్వయం, అద్వితీయం, రెండవదేది లేదు. ఇందులో భేదాలు లేవు, ఇందులో భాగాలు లేవు, ఇందులో అవయవాలు లేవు. ఇది అఖండం, అనంతం, సర్వవ్యాపకం. దీంతో పోల్చడానికి మరొకటి లేదు. అప్రమేయం, సాటి లేనటువంటిది, అసమానమైనటువంటిది. కనుక ఇటువంటి ఆత్మని నేను, అమ్మో ఇంత గొప్ప ఆత్మనా నేను అని అనుకోవచ్చు. కొంత దూరం పోయిన తర్వాత అనిపిస్తుంది, అవును ఇంత గొప్ప ఆత్మవి నీవు. ఎప్పుడు అన్నీ వదిలిపెడితే, అన్నీ పట్టుకుంటే మాత్రం నీ గొప్పతనం అంతా పోతుంది. అన్నీ వదిలిపెడితే మాత్రం ఆ గొప్పతనం నీకు వస్తుంది. కాబట్టి అది నీవే, నీవే అది. తత్వమసి, తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు. కాబట్టి అటువంటి అనుభూతి కలగాలంటే ఈ రకమైనటువంటి భావన, ఈ రకమైనటువంటి భావనలతో కూడినటువంటి ధ్యాస, ధ్యానం చేయాలి. ఆత్మానుభూతికి రెండు ముఖ్యమైనటువంటి సాధనలు ఉన్నాయి. అన్ని ఉపాధుల నుంచి, వాటి యొక్క కార్యకలాపాల నుంచి విడిపోవటం మొదలు. అన్ని ఉపాధుల నుంచి విడిపోవాలి, అన్ని కార్యక్రమాల నుంచి కూడా విడిపోవాలి. ఇప్పుడు పూర్తిగా ఈ దేహ మనోబుద్ధులతో మనం సంబంధం పెట్టుకొని ఉన్నాం. ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం అంటే ఎవరు మనం? ఇప్పుడు ఈ దేహం. చాలా ఆలోచనలు చేస్తున్నాం. ఎవరు ఆలోచనలు చేస్తున్నారు? మనసు. అంటే ఇప్పుడు నేను మనసుని. కాబట్టి ఈ ప్రకారంగా నేను దేహంగా, నేను మనసుగా ఉంటా ఉన్నాం. వీటితో సంబంధం వదులుకోవాలి. ఎన్నో పనులు చేస్తూ ఉన్నప్పుడు నీలో భావన ఏముండాలంటే నేనేమీ చేయటం లేదు. ఎన్నో పనులు చేస్తా, నేనేమీ చేయటం లేదు. ఎన్నో ఆలోచనలు చేస్తా, నేనేమీ చేయటం లేదు. ఎందుకని? చేస్తున్నది వేరే ఉంది, దాన్ని వేరు చేయి. నువ్వు వేరే ఉన్నావు, నువ్వు ఆత్మవి, కాబట్టి నువ్వు చేయటం లేదు. అందుకని ఒకసారి వ్యాసుడు గోపికలతో చెప్తాడు, కమ్మగా తిని వాడు పెట్టిన వెన్న, పాలు, పెరుగు అన్నీ తినేసి ఆ నది దాటాలేనంటే, అయ్యో పొంగి పొరులుతా ఉంది, మేము ఎట్లా పోతాం స్వామి, మేము పోయే మార్గం చెప్పండి అంటే, అప్పుడు ఆయన చెబుతాడంట, ఇదిగో ఈ స్వామి వ్యాసుడు అసలు ఏమీ తినకుండా ఉన్నటువంటి వాడు కనుకైతే నువ్వు నాకు దారి ఇవ్వాలా అని అనండి అన్నాడు. అలా అనేటప్పటికల్లా దారి ఇచ్చింది ఆ నది. ఇప్పుడేమో తింది, హాయిగా మన కొండల్లో మొత్తం తిన్నాడు. ఆయన ఏమీ తిననటువంటి వాడు కనుకైతే దారి ఇవ్వమన్నాడు. అంటే ఏమిటి అర్థం? ఆయన అంటే అక్కడ ఆత్మ అద్దెల్లా, ఇదిగో ఈ తినదంతా కూడా ఇంద్రియాలు, ఈ నోట్లో వేసాడు, అది కాస్త పోయింది చెప్తాడు. కనుక మనం ఎలా ఉండాలి అలా ఉండాలి. తిన్నా తిననివాడుగా, చేసినా చేయనివాడుగా, చూసినా చూడనివాడుగా, విన్నా విననివాడుగా. ఇప్పుడు ఎట్టా ఉంటున్నారు, వేదాంతం అయితే విన్నా విననివాడుగానే ఉంటున్నారు. కానీ ఇది ఒక్కటి మాత్రం ఎక్సెప్షన్ ఇవ్వండి. మిగిలినటువంటి వ్యవహారాలన్నీ కూడా విన్నా విననట్టుగా, తిన్నా తిననట్టుగా, చూసినా చూడనట్టుగా. ఎట్లా ఉండాలా? నేను చూడటం లేదు, నేను తినటం లేదు, నేను మాట్లాడటం లేదు, నేను అనటం లేదు, నేను తిట్టడం లేదు, నేను తిట్టించుకోవటం లేదు. ఇదంతా కూడా అలా భావన వచ్చిందంటే అప్పుడు నేనెవరిని అనే క్వశ్చన్ వస్తుంది మనలో. అయితే ఈ నేనెవరిని అనగా నేను ఆత్మని అనేటువంటి భావన. కాబట్టి ఆ రకమైనటువంటి భావన మనకు కావాలి. అందుకనే ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం అనేటువంటిది పూర్తిగా వదిలిపోవాలి. అది వదలకపోతే మనం ఉపాధిగా ఉన్నాం, అది వదిలితే ఆత్మగా ఉంటాం. అయితే ఇక్కడే మనకు సందేహం. మీరు చెప్పారండి, బాగానే ఉంది, కానీ ఎట్లా వదలాలండి? ఈ ఉపాధుల తాదాత్మ్యం ఎట్లా వదలాలి? పోవట్లేదే. నాకు అసలు రోజుల్లో గుర్తుంటలా. ఇప్పుడు మాత్రం కాసేపు ఏదో ఈ కూర్చున్న కాసేపు మాత్రం బ్రహ్మాండంగా ఉందామని అనిపిస్తుంది, కానీ తర్వాత ఉంటుందా, గడప దాటితే ఉంటుందా. మరేం చేయాలా? అందుకనే తర్వాత ఒక అధ్యాయం వస్తుంది. అచ్చంగా దీనికే నువ్వు విడిచిపెట్టడానికి ఎట్లా అయితే విడిచిపెట్టడానికి వీలవుతుందో నీకు ఉపాయాలన్నీ చెప్పేటువంటి అధ్యాయం దీని తర్వాత శ్లోకం నుంచి. అందువల్ల దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకొని దాంట్లో చెప్పినటువంటి దాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే మనం అలా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే అన్నింటి మీద వ్యామోహాన్ని విడిచిపెట్టాలి.
మనకి వ్యామోహం ఉండటం వల్ల దాన్ని వదలలేకపోతున్నాం. ఏ వస్తువైనా సరే, డబ్బైనా సరే, సంపదలైనా సరే, ఇల్లు వాకిలైనా సరే, మనకి వ్యామోహం వల్ల మనం వదలలేకపోతున్నాం. కాబట్టి వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. కనుక వస్తువుని విడిచిపెడతాం, వ్యామోహాన్ని, వస్తువు మీద ఉన్నటువంటి ఆసక్తిని, వ్యామోహాన్ని విడిచిపెడతాం. అప్పుడే పూర్తి శాంతి. నీ దృష్టి పూర్తిగా ఆత్మతత్వం మీద నిలవాలంటే ఈ వ్యామోహం అనేటువంటిది పోవాలి. ఈ సచ్చిదానంద స్వరూపమై, నిరాకారమై, సర్వవ్యాపకమై, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ మీద పూర్తిగా నీ మనస్సు నిలిచిపోవాలి అని అంటే ఏం చేయాలి? గీతలో చెప్పినట్టుగా, భగవద్గీతలో 6వ అధ్యాయం చెప్పిన ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్. ఆత్మలో పూర్తిగా అట్లా మనస్సుని, అన్ని ఆలోచనలు వదిలిపెట్టి ఆత్మలో నిలిపి ఇక ఆ తర్వాత ఏం నకించిదపి చింతయేత్. ఇక ఏం ఆలోచించమను. అమ్మ ఆలోచించకపోతే ఎట్టండి అని ఇప్పుడైతే అంటున్నాం. కానీ రాత్రి పడుకొని నిద్రపోతున్నారు, సరే 11ంటికో 12ంటికో ఎప్పుడొకప్పుడు నిద్ర పడుతుంది. తెల్లవారు 6ంటికో, కొంతమంది 7ంటికో 8ంటికో లేస్తారు అనుకోండి. ఈ మధ్యలో ఈ 6 గంటలు 7 గంటలు మీరేం ఆలోచించకపోయినా కూడా జరుగుతుందిగా హాయిగానే. మరి ఇప్పుడు ఎందుకు కాసేపు ఆలోచించకపోతే జరగదనుకుంటున్నారు? 5 నిమిషాలు ధ్యానం చేయడానికి ఆలోచించుకొని ఉండలేకపోతున్నాం. 10 నిమిషాలు ఏదైనా ప్రశాంతంగా ఉండాలంటే ఉండలేకపోతున్నాం. ఇదో పంపలు మునిగిపోయినట్టుగా అన్నీ ఆలోచిస్తున్నాం. ఆ ఆలోచన లేకుండా జరగట్లే. మన రోజు సగం రోజు జరిగిపోతా ఉంది కదా. అయినా సరే ఏమిటో ఆలోచన. కాబట్టి ఎప్పుడైతే ఇట్లా గనక ఉన్నావో, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అట్లా ఉండటం ప్రాక్టీస్గానే చేసినట్లయితే నీవు క్రమంగా ఆత్మానుభూతిలోకి జారిపోతావు అనేటువంటి పదాన్ని ఇక్కడ నేను ఎందుకు ప్రయోగించానో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆత్మానుభూతిని నువ్వు అట్లా తెచ్చుకునేది కాదు, సరే కష్టపడి ఏదన్నా ఆలోచించేది కాదు. అన్ని ఆలోచనలు ఆగిపోతే అదే ఆత్మానుభూతి. అందుకని దాంట్లో జారిపోతావంటే నీకు తెలియకుండా అలా నిద్రలోకి జారిపోవట్లా మనకు తెలుస్తుంది. ఆ నిద్రలోకి జారిపోవటం తెలియకుండానే జారిపోతాం. అదిగో ఆ ప్రకారం. అందుకని ఎప్పుడైతే నువ్వు మనసు ఆత్మలో అట్లా నిలిపినప్పుడు ఆత్మలో జారిపోయి ఆత్మాకారంగా మారిపోయిందో అదే బ్రహ్మం, అదే మోక్షం, అదే సిద్ధి. కాబట్టి అట్లాంటి స్థితి తెచ్చుకోవాలా. అది తెచ్చుకుంటే ఏమిటి ప్రయోజనం అని చివరి మాట చెప్పారు. జనన మరణ చక్రంలో చిక్కుకునే పని లేదు. నువ్వు జీవుడు అయితే నీకు ఎన్నో కోరికలు ఉన్నాయి, పాత బ్యాలెన్స్ ఉంది. అంటే పూర్వపు వాసనలు ఉన్నాయి కదా, పూర్వపు వాసనలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడం కోసం వచ్చావు. కొన్ని తీరిపోతున్నాయి, కొన్ని కొత్తవి వస్తూ ఉన్నాయి. మళ్ళీ మూట కట్టుకుంటున్నావు, మళ్ళీ వెళ్తా ఉన్నావు. మరి ఇప్పుడు తీరిని బాలు మిగిలిన ఆ పాతయి, ఈ రెండు కలిపి ఈ బ్యాలెన్స్ మొత్తం కారణ శరీరం. అంటే వాసనలని కారణ శరీరం అంటారు. అదిగో అక్కడ ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది? అదే విత్తనం మళ్ళీ చెట్టుకి, ఈ చెట్టుకి అదే విత్తనం. ఆ వాసనలు కనుక ఉన్నాయనుకో మళ్ళీ జన్మ. కాబట్టి ఈ ప్రకారంగా జన్మ 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 మరణం, జన్మ మరణం, జనన మరణ చక్రం. కనుక ఇది లేకుండా ఉండాలి, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అని అంటే నువ్వు పూర్తిగా ఈ మనస్సుని ఆత్మలో నిలిపి ఆత్మాకారంగా మారిపోవాలి. నది సముద్రంలో కలిసి సముద్రాకారమైనట్టుగా మనసు ఆత్మలో కలిసిపోయి ఆత్మాకారంగా మారిపోవాలి. అటువంటి వాడు నా సహా పునరావర్తతే, అటువంటి వాడు తిరిగి వచ్చేటువంటి పని లేదు. అట్లానే భగవద్గీతలో కూడా చెప్పారు, మాము పేర్చతు కౌంతేయ పునర్జన్మన విద్యతే, నన్ను ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు అని. అటువంటి స్థితిని పొందటమే మానవ జీవితం యొక్క పరమార్థం. అందుకనే ఈ మాట చెప్పి ఈ చివరి శ్లోకంగా చెప్పడానికి కారణం ఏంటంటే, అధ్యాయం చివరి శ్లోకంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది అందరికీ అన్ని సందర్భాల్లో అన్ని వేళలా ఎవరికైనా సరే ఇదే పరమార్థం. మోక్షాన్ని పొందడమే పరమార్థం. కనుక అటువంటి మోక్షాన్ని పొందాలంటే నీకు అడ్డం ఏమొస్తున్నాయి? ఈ ఉపాధులు వస్తున్నాయి. వీటిని వదిలించుకోవాలా? ఎట్లా వదిలించుకుంటావు? వాటిలో మొట్టమొదటి దేహం మీద ఉన్నటువంటి అభిమానం వదలాలి. ఇది తేలికే. మనసు మీద ఉన్న అభిమానం వదలటం కష్టం.
మనసు ఎందుకంటే కలగలిసిపోయింది మనతోటి, దేహం కాస్త వేరు చేయొచ్చు. అందుకని ముందు దేహం మీద ఏ రకమైనటువంటి భావన ఉండాలో మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు తర్వాత శ్లోకంలో. ఆ శ్లోకం ఏంటి చూడండి, 414వ శ్లోకం చూడండి. ఛాయేవ పుంసా పరిదృశ్యమానం ఆభాస రూపేణ ఫలానుభూత్యా శరీరమారాక్షవన్నిరస్తం పునర్నుసంధత్త ఇదం మహాత్మా. పుంసః శరీరం, మానవ శరీరం ఎవరన్నా కానీ, ఆడ కానీ మగ కానీ ఎవరి శరీరం అయినా సరే, మానవ శరీరం ఆభాస రూపేణ ఏదో ఆరోపిత వస్తువులాగా, లేకపోతే భ్రమలో కనిపించేటువంటి వస్తువులాగా, గాడివాడు చూపించినటువంటి వస్తువులాగా ఈ శరీరం ఫలానుభూత్య కర్మఫలాలు అనుభవించడం కోసం, ప్రారంభ కర్మఫలాలు అనుభవించడం కోసం అని చెప్పి ఛాయలాగా నీడలాగా పరిదృశ్యమానం కనిపిస్తాం. ఈ శరీరం ఎట్లా ఉంటుందని అంటే ఇది ఒక నీడలాగా కనిపిస్తూ ఉందట. ఈ నీడ అనేటువంటి పోలిక ఎందుకు వచ్చిందో చివరిలో మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా అప్పుడు అర్థం చేసుకుంటుందో. ఈ శరీరం మనకి ఒక నీడ లాంటిది. మనకి అని అంటే ఎవరికి? ఆత్మకి ఈ శరీరం నీడ. కానీ గోడ మీద పడ్డ నీడ దేహానికి నీడ. ఈ దేహానికేమో అది నీడ, శరీరానికేమో అది నీడ, ఆత్మకేమో ఇది నీడ. అందుకోసం చెప్పినాను. కాబట్టి ఛాయేవా అన్నారు. అందుకని మానవ శరీరం అనేటువంటిది సత్యం కాదు, ఆభాస రూపం, గార్యవాడు చూపించిన వస్తువు లాంటిది, సత్యం కాదు. మరైతే ఎందుకు వచ్చిందండి కర్మ? ఎందుకనంటే కర్మఫలానుభవం కోసం వచ్చింది. ప్రారంభ కర్మలు ఉన్నాయి కదా, అలా అనుభవించడం కోసం వచ్చింది. కాబట్టి ఈ శరీరం అలా వచ్చింది. ఎట్లా ఉంటుంది? నీడలాగా. ఈ ఆత్మకి దేహం నీడలాగా కనిపిస్తూ ఉంది. సరేనండి, నీడలాగా కనిపిస్తుంది. మరైతే అందరికట్టే కనిపిస్తా? అందుకని చెప్తున్నారు మనందరికట్టే కనిపిస్తుంది. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళకి, మహాత్ములు అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి, ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళకి శరీరం శవవత్తు. వాళ్ళకంటే ఈ శరీరం శవంలాగా ఉంటుంది. మనకేమో శవంలాగా ఉంటుంది, వాళ్ళకేమో శవంలాగా. ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా అట్లా అనుకోండి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ మనకు భయంగానే అనుకోవటానికి అమ్మో అట్లా అనుకుంటే ఎట్లా అనుకుంటాం. కానీ దానివల్ల చాలా లాభాలు. శరీరం శవవత్తు. ఈ శరీరం శవంలాగా ఆరాత్ నిరస్తం దూరంగా విడిచిపెట్టేస్తున్నారు. మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ శరీరాన్ని ఒక శవం అనుకొని తీసేసిన మరి అని అనుకుంటున్నారు. పునః అలా అనుకున్న తర్వాత మళ్ళీ ఇదం ఈ దేహాన్ని నా సంధత్త ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్వీకరించాలి. దీని మీదకి ఇష్టం అనేది కలదు. ఇదో శవం అని పారేయటం, మళ్ళీ దాని మీద ఏమైనా చూద్దాం, మళ్ళీ ఎట్టుందో చూద్దాం ఏమైనా మోస, ఏమీ లేదు. ఈ భాష అంతా కూడా ఎందుకు చెబుతున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి దాని మీద విరక్తి కలిగిన తర్వాత, ఒకసారి దాన్ని ఇది నాకు సంబంధించింది కాదు, ఇది ఓ శవం అని తీసేవతలు పారేసిన తర్వాత ఇక దాని మీద మోస అనేది ఎప్పటికీ కూడా మళ్ళీ కలగదు అనేటువంటి ఉద్దేశం. కాబట్టి మానవ శరీరం అంతా కూడా ఆరోపిత వస్తువు, నిజం కాదు అని అంటున్నారు. మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ శరీరం మీద ఎలాంటి దృష్టి కలిగి ఉంటున్నారో ఈ శ్లోకంలో చక్కటి ఉపమానంతో తెలియజేస్తూ ఉన్నారు. సామాన్యుల యొక్క దృష్టిలో ఈ శరీరం కానీ ఈ మనోబుద్ధులు కానీ నిజం. ఆత్మ ఉన్నదో లేదో మనకు అనవసరం. శరీరం ఏమో నిజం, మరి ఆత్మ అండి ఏమో నాకు ఇప్పుడు కనపడదా, కాబట్టి నాకేం కనపడలేదు కాబట్టి ఏమో నాకు తెలియదు. ఇలా అనుకుంటే ఇదేం ప్రయోజనం లేదు. మరైతే ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా పనులు చేసుకోవాలి, బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవాలి, దానికి సాధనంగా దీన్ని ఉపయోగించుకోవాలి, బాగా సుఖాలు పొందాలి, దుఃఖాలు రాకుండా చూసుకోవాలి, ఎప్పుడు మనసు ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, భవిష్యత్తులో అన్నీ బాగుండాలి, సుఖజీవనం సాగించాలి. దీనికోసమే మంచి పనులు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. ఇది సామాన్యుడి దృష్టి.
కాబట్టి సామాన్యుడి దృష్టి ఏమిటంటే చెడ్డ పనులు చేయాలని అనుకోకుండా మంచి పనులే చేయాలనుకుంటున్నాడు ఈ దేహంతో, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఏం చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. నీకు కావాల్సింది ఏమిటంటే ఈ దేహాన్ని పెంచి పోషించడము, మళ్ళీ ఇట్లాంటి దేహాలు తెచ్చుకోవటం కాదు, ఈ దేహం అనేటువంటిది అసలు రాకుండా చేసుకోవటం. అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ దేహం మీద ఎలాంటి దృష్టి కలిగి ఉంటారో దాన్ని ఇక్కడ చెప్తున్నారు. మహాత్ములు అంటే ఎవరో కాదు, జ్ఞానులు. జ్ఞానులు అంటే ఎవరో కాదు, ఆత్మజ్ఞానులు. ఆత్మజ్ఞానులు అంటే ఎవరో కాదు, ఆత్మను గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు. మనం కూడా ఆత్మను గురించి బాగా తెలుసుకుంటే వాళ్ళే మనమైతే ఊరికినే తెలుసుకుంటున్నాం కానీ బాగా తెలుసుకోవటంలా. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళంటే ఆత్మను గురించి పరిపూర్ణంగా తెలుసుకొని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళు నేనేమో ఆత్మని, నేనేమో బ్రహ్మాన్ని, నేనేమో పరమాత్మని అని నిరంతరము భావిస్తూ ఆ ఆత్మానుభూతిని పొందేంత వరకు ఇదిగో ఈ దేహాన్ని నేను ఉపయోగించుకోవాలి కనుక ఉపయోగించుకుంటున్నాను, అప్పటి వరకు దేహానికి గాయమైతే నాకు గాయమైందంటాను, దేహం ఏ పనున్నా చేస్తే నేను ఆ పని చేశానంటున్నాను, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే దేహమున బుద్ధులతో తాదాత్మ్యం చెందున్నా ఎందుకంటే ఈ దేహాన్ని నేను ఉపయోగించుకోవాల్సి వచ్చింది కానీ. అయితే ఈ దేహాన్ని నేను ఒక పరికరంలాగా ఉపయోగించుకుంటున్నాను కానీ ఈ దేహం మాత్రం నేను కాదు, నేను ఆత్మను, నేను పరమాత్మను, నేను పరబ్రహ్మాన్ని, నిత్యంగా సత్యంగా ఎల్లప్పుడూ ఉండేటువంటి అన్ని అవస్థల్లోనూ అనుస్యూతంగా జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో, ఈ 3 అవస్థల్లోనూ కూడా అనుస్యూతంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని అని నిరంతరము కూడా భావిస్తూ ఉంటాడు జ్ఞాని. అప్పుడు ఆయన దృష్టి కాస్త మారిపోతుంది. అంతకు ముందేమో కనిపించిన దాన్ని చూచే దృష్టి, ఇప్పుడేమో ఉన్నదాన్ని చూచే దృష్టి. ఈ భావం తేలిగ్గా అర్థం కాదు. కనిపించిన దాన్ని చూచే దృష్టి అంటే కంటికి ఏం కనిపిస్తే అదే నిజం. ఇప్పుడేంటి ఉన్నదాన్ని చూచే దృష్టి. ఇప్పుడు కంటికి కనిపించింది ఉన్నది కాదు, కనిపించకుండా ఉన్నది అది నిజంగా ఉన్నది. కాబట్టి ఆ దృష్టి అంటే ఆత్మదృష్టి. ఇంతవరకు శరీర దృష్టి, ఇప్పుడేమో ఆత్మదృష్టి. అందువల్ల ఈ శరీర మనోబుద్ధులు తనకన్నా వేరుగా భావిస్తాడు. వీటన్నిటిని కూడా పరికరాలుగా చూస్తాడు, వీటన్నిటిని కూడా పనిముట్లుగా చూసుకుంటాడు, కేవలంగా చూస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఈ దేహం అనేటువంటిది అతడికి ఒక నీడ. ఈ దేహం అనేటువంటిది ఒక ఛాయ, నీడ, ఆభాస రూపం. కాబట్టి సామాన్యుడేమో తన నీడని కేవలంగా చూస్తాడు కనుక ఇక్కడ కూడా నీడ అనేటువంటి ఉపమానాన్ని ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు నీడ పడుద్ది కదా, మనం అటు లైట్ కనుక వెలుగుతామంటే మన బొమ్మ నీడ పడుద్ది. అలాగే ఇటు కనుక లైట్ వెలుగుతుంటే ఆ గోడ మీద పడుద్ది, అటు వెలుగుతుంటే ఈ గోడ మీద పడుద్ది, నీడ పడుద్ది కదా. మరి పగలు కూడా ఆ సూర్యుడు వస్తూ ఉంటే ఆ సూర్యుడి యొక్క కాంతి వల్ల మన యొక్క నీడ ఏదో పక్క పడుద్ది, ముందో వెనకో పక్కనో ఏదో పడుద్ది. ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, మన నీడ ఉంది కదా, మన నీడ మనమేనా కాదా? మన నీడ మనమే. మరి మన నీడ మీద తొక్కుంటా ఎవరన్నా పోయారనుకోండి పక్కన, ఇప్పుడు వాళ్ళ మీద కోపం వస్తా ఎవరికన్నా? రాదు. మన నీడ మీద పంది పోతా ఉంది, అక్కడికి వచ్చి పొరలాడింది కాసేపు, మనకేమైనా అసహ్యంగా ఉంటుందా? ఇవి చిచ్చి నా మీద పంది పడ్డది అని అనుకుంటామా? నీడ మీద పడ్డది, అంటే నీడ మీద ఏంటి, నాకేం పర్వాలేదు. సరే మన నీడ మురుగు కాలం మీద పడ్డది అనుకోండి, మనకేమన్నా అచేతనగా ఉంటుందా? ఏముండదు. మనం కనుక ఏదన్నా మన మీద పడితే మురుగు ఏదైనా చండాలంగా ఉంటుంది, కానీ నీడకు మాత్రం ఏమి లేదు. సరే ఆ నీడ మీద ఎవరైనా నిప్పెలిగిచ్చారనుకోండి, అప్పుడేమైనా మనకేమైనా బాధ కలుగుద్దా? అంటే మన నీడను మనం ఎట్లా చూస్తున్నామో మహాత్ముడైనటువంటి వాడు ఈ దేహాన్ని అట్టు చూస్తాడు. ఇది అర్థం చేసుకోవటం కోసమే నీడ అనేటువంటి ఉపమానం. అంటే మన నీడ మీద ఎవరైనా నడిచిపోతే వాడికి కోపం లేదు కదా, అలాగనే ఈ దేహం మీద ఎవరన్నా నడిచినా, కొట్టినా, తిట్టినా లేదా గాయం చేసినా ఆయన కోపం లేదు.
ఈ దేహానికి ఏమైనా సరే ఆయనకి పట్టదు. అదిగో అందుకే ఇక్కడ చెప్పింది. అంటే దేహానికి ఏ ప్రాముఖ్యత ఇవ్వడు. మనం నీడకి ప్రాముఖ్యత ఇవ్వం, ఆయన దేహానికి ప్రాముఖ్యత ఇవ్వడు. అందువల్ల ఈ దేహాన్ని ఇక్కడ నీడ అని చెప్పి దాన్ని వదిలింది. కనుక జ్ఞాని అయినటువంటి నాకు ఈ శరీరంతో సంబంధం లేదు. నా శరీరం కన్నా నేను వేరుగా ఉన్నాను. ఈ శరీరం నా నీడ లాంటిది. అది కనిపించినా కనిపించకపోయినా నాకేం దిగులు లేదు. ఇప్పుడు నీడ కనిపించింది అనుకోండి, అమ్మయ్యా నా నీడ ఉన్నదండి. టక్కన కనిపించలేదు, అమ్మో నా నీడ పోయిందండి అని ఎవరైనా బాధపడతారా? ఆహా, అట్లాంటి బాధ కూడా ఏమి లేదు. నా నీడ ఎక్కడున్నా, నిలబడ్డా, పరిగెత్తున్నా, పడుకున్నా, కూర్చున్నా నాకు మాత్రం ఏ రకమైనటువంటి ఇబ్బంది. స్వప్నంలో ఉన్నటువంటి శరీరానికి గాయం అయితే మెలకువలో ఉన్నటువంటి నాకు ఎట్లా అయితే నొప్పి లేదో అదిగో అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఈ దేహానికి ఏమైనా సరే ఆ జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాడికి, మహాత్ముడైనటువంటి వాడికి ఏ రకమైనటువంటి బాధ ఉండదు. సరేనండి, బాగానే ఉంది. మరైతే అసలు ఈ దేహం ఎందుకుందండి? ఛాయలాగానైనా సరే ఈ దేహం ఉంది కదా, ఎందుకుంది? ఎందుకనంటే ఈ జీవుడు గతంలో చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఉన్నాయి కదా, కర్మలు. ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాలి. అందుకని ఆ కర్మ ఫలితాలు అనుభవించడం కోసమని ఇదిగో ఈ దేహం అనేది ఉంది. అయితే నువ్వు ఆత్మని మర్చిపోయినంత కాలము నువ్వు జీవుడిగా దాని యొక్క అనుభవాలతో తాదాత్మ్యం చెందుతావు. ఆ అనుభవాలన్నీ నీయే అనుకుంటావు. ఎప్పుడు? ఆత్మని మర్చిపోతే. ఎప్పుడైతే నువ్వు నీ స్వస్థితిలో నిలుస్తావో, నేను ఆత్మనే అని అనుకుంటావో, అప్పుడు ఈ దేహానికి సంబంధించినవి నీవు. నువ్వు దేహంగా ఉన్నావా, ఆత్మని మర్చిపోయావా, దేహంగా ఉంటావు. ఆత్మగా ఉన్నావా, ఈ దేహంతో నీకు సంబంధం లేదు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాలా, లేదా దేహాన్ని నిరసించాలా? ఛీ, ఈ దేహంతో నాకు పని లేదు అని ఈ దేహాన్ని నిరసించేటువంటి స్థితి రావాలి. అయితే మళ్ళీ ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ఏమండి, నీకు చెబుతున్నాడు, ఛీ ఈ దేహంతో నాకు పని లేదు, ఈ దేహంతో నాకు పని లేదని ఆమెను మేల్కొంటూ వదిలేస్తావు దాన్ని. ఆహా, దేహం మీద ఆసక్తి వద్దు, ఆ దేహం నేను అనేటువంటి భావన వద్దు. ఈ దేహం నేనే అనేటువంటి భావన వద్దు. అంతేగాని ఈ దేహానికి జరగాల్సిన వ్యవహారాలను జరిపించు, ఏం పర్వాలేదు. వ్యవహారాలు జరగకపోతే ఎట్ట? ఇప్పుడు నీ ఇల్లు ఉంది కదా, మరి ఆ ఇంటికి ఏ వ్యవహారమైనా ఏదైనా గోడకి రంగు పోయింది అనుకో, మరి రంగు వేయించాలనుకుంటావు కదా. ఏదైనా ఊడిపోయింది అనుకో, మళ్ళీ దాన్ని బిగించాలనుకుంటావు కదా. ఆ ఇల్లు నాకేం సంబంధం అని అనుకుంటున్నావా? అనుకోవట్లా. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏంటంటే దేహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ జరిపించినా ఈ దేహం మీద నేను, ఈ దేహమే నేను అనేటువంటి ఆ ఆసక్తి, ఆ తాదాత్మ్యం, ఆ కలగలిసిపోవటం అది ఉండకూడదు. అదే ఇక్కడ చెప్తారు. ఎంతకాలం అయితే ఎంతకాలం, ఎప్పటి వరకైతే నేను ఆత్మను అనేటువంటి విషయం దృఢపడకుండా ఉంటుందో అంతవరకు ఈ దేహం విషయంలో నీ జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. ఎప్పుడైతే నేను ఆత్మను అనేటువంటి విషయం దృఢపడిపోయి ఆత్మగానే ఉంటావో మళ్ళీ దేహంగా ఉండేటువంటి అవకాశం లేకుండా పోతుందో అటువంటి సందర్భంలో ఈ దేహం సంగతి నీకు పట్టదు. ఇది అవధూత స్థితి. అవధూతలకు దేహం ఎందుకు పట్టించుకోరు? ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆత్మగా ఉంటారు. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు. మనం ఏంటంటే కాసేపు ఆత్మ అనుకుంటాం, వెంబడే దేహాన్ని అనుకుంటాం. ఆత్మను అనుకునేటప్పుడు కూడా దేహమే మన దృష్టిలో ఉంటుంది. కానీ వాళ్ళు అట్లా కాదు. నేను ఆత్మనే అనుకున్నారు, ఆత్మనే అనుకోకుండానే ఆత్మగా ఉంటారు. ఆత్మగా ఉంటారు కాబట్టి వాళ్ళకి దేహంతో సంబంధం. అందువల్ల ఈ దేహం ఎంతకాలం ఉంటుంది అని అంటే దాని యొక్క ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రారంభం పూర్తయిపోయింది అనుకోండి, దేహం కాస్త పోద్ది. ఇందా చెప్పుకున్నాం, దేహం పోతే మనకి బాధ, పోద్దని అనుకుంటే చాలు మనకి బాధ. కానీ మహాత్ముడికో పోయిందన్న సంగతి కూడా గమనించదు. ఎట్లా అంటే మన నీడ ఎప్పుడు పోయిందో మనకు తెలియదు. మనం అట్లా నడుస్తూ ఉన్నాం, సూర్యుడు అక్కడ వెలుగుతూ ఉన్నాడు, మన నీడ పడతా ఉంది. ఎప్పుడు అవసరం టక్కన ఇటు పక్క చూసినప్పటికి నీడ కనపడాల. వామ్మో ఇంకేముంది, నా నీడ కనపడతలేదు అని ఏమైనా దిగిపడ్డారా? పోతే పోయింది, ఉంటే ఉంది. అసలు నీడ ఉంటే నాకేం, పోతే నాకేం.
అసలు దాని గురించి ఆలోచించి అనవసరంగా నా నా శక్తి అంతా ఎందుకు వృధా చేసుకోవాలా అని అనుకుంటాం కదా. అంతే ఆయన కూడా ఈ నీడ ఉంటే ఉంది పోతే పోయింది నాకే అని అనుకుంటాడు అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ దేహం మీద ఆసక్తి నీకు తగ్గడానికి దీన్ని శవంలాగా చూడమను. శవంలాగా చూడు, అంతే, ఏం లేదు ఇక్కడ. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమైతే ఉందో అదిగో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకో. నువ్వు ఆత్మని, నేను ఆత్మని అనేటువంటి విషయంలో నువ్వు నిలబడటం మాత్రమే కావాలి. అందువల్ల నేను ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను అని ఆత్మగా ఉండిపోవాలి. అప్పటిదాకా ఈ శరీరాన్ని ఒక శవంలాగా దూరంగా ఉంచి నిరసించి చూడాలా. అలా చూస్తాడు జ్ఞానైనటువంటి వాడు. అది వదిలిపోగానే తాను అనంతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మగా హాయిగా ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటాడు. మళ్ళీ తిరిగి శరీరాన్ని తెచ్చుకునేటువంటి అవసరం ఎప్పటికీ కూడా రాదు. అందువల్ల ఎప్పుడు కూడా చైతన్యంగా, పరబ్రహ్మంగా, పరమాత్మగా, ఆనంద స్వరూపంగా అలా ఉంటాడు. కనుక అటువంటి వాడు మళ్ళీ దేహాన్ని ధరించేటువంటి పని లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒకేసారి అటు శరీరం మీద ఇటు స్వస్వరూపమైనటువంటి ఆత్మ మీద ఎలాంటి భావన చేయాలి. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే శరీరాన్ని వదిలేయమన్నాం. ఇప్పుడు శరీరాన్ని ఏమో వదిలేయాలి, ఆత్మనేమో పట్టుకోవాలి. ఒకే సందర్భంలో ఆ శరీరాన్ని వదలటం, ఆత్మ మీద దృష్టి పెట్టడం, ఈ రెండు కూడా సాధ్యమవుద్దా, ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తర్వాత చెప్తున్నారు. 415వ శ్లోకంగా రేపు చెప్తున్నారు.